ప్రైజ్ లార్డ్. రండి, ఈ ఉదయకాలం కూడా మనం సారీ ఈ ఉదయకాలం కూడా మనం ఒక భక్తుని చరిత్ర చూస్తాం, శిష్యుని యొక్క చరిత్రని. మరి ఇంతకుముందు మనం ఒక 7గురిని చూస్తున్నట్లున్నాం. ఇప్పుడు ఇంకొక భక్తుడు 8వ వాడు మత్తయి. మాథ్యూ అని ఇంగ్లీష్లో అంటారు. మత్తయి సువార్త రాసిన సువార్థికుడైన మత్తయి. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. మరి ఈయన కపెర్నహూము అనేటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి వాడు, పట్టణం నుంచి. ఆయన వృత్తికి ట్యాక్స్ కలెక్టర్, పన్ను కలెక్ట్ చేసేటువంటి వాడు. ఈయనకి లేవి అనేటువంటి వేరొక పేరు కూడా ఉంది. అయితే ఈ మత్తయి అనేది హెబ్రీ పదం నుంచి వచ్చింది. దానికి అర్థము గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరం అని అర్థం. ఈయనకు లేవి అనే పేరు కూడా ఉంది. కొన్ని చోట్ల లేవి అని రాశారు. అల్ఫై యొక్క కుమారుడైనటువంటి లేవి అని రాశారు. సో ఈ మత్తయి పేరు హెబ్రీ నుంచి వచ్చింది అని చెప్పా కదా. 8వ శిష్యుడు ఈయన 8వ శిష్యుడు. నేను ఇందాక 7 అన్నట్లు అనిపించింది నాకు. మరి 8వ శిష్యుడు ఈయన. మత్తియాహు అనేటువంటి హెబ్రీ పదం నుంచి వచ్చినటువంటి పేరు ఇది. అంటే అది యెహోవా యొక్క బహుమానం, గిఫ్ట్ ఆఫ్ యెహోవా అనే అర్థం. లేవి అని అంటే జాయిండ్, అంటే కలిసినటువంటి. జాయిన్ అంటే కలవడం, కలిసినటువంటి వాడని ఒక అర్థం ఉంది హెబ్రీలో. సో ఈయన నేను ఇందాక చెప్తున్నట్లే మరి తన యొక్క వృత్తి ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అంటే ప్రజలందరి చేత ద్వేషించబడేవాళ్ళు, అందరూ అసహించుకునేవాళ్ళు అనమాట ట్యాక్స్ కలెక్టర్స్. ఎందుకంటే వీళ్ళు ఉండటానికి యూదులే, కానీ రోమన్స్ చాలా, అప్పుడు రోమా గవర్నమెంట్ ఉండేది కదా ప్రభు వారు జీవిస్తున్నటువంటి కాలంలో. వాళ్ళు చాలా తెలివిగా ప్రతి చిన్న వస్తువు మీద ట్యాక్స్ వేసి ఆ యూదుల్లో తిరుగుబాటు రాకూడదని ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి కూడా యూదులకే ఉద్యోగం ఇచ్చి ఆ ట్యాక్స్ని బలవంతంగా కలెక్ట్ చేయించేవాడు. అందరి దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయించేవాళ్ళు. ఈ బలవంత పెట్టి ఆ యొక్క పన్ను కట్టించుకోవటం విషయంలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఈ పన్ను కట్టించుకునే వాళ్ళైనటువంటి యూదులందరూ కూడా చెడ్డవాళ్ళు అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే మరి పేదల దగ్గర కూడా మరి ఆర్థికమైనటువంటి భారం పడేది. దాన్ని బలవంతంగా వాళ్ళ నోటి దగ్గర ఉన్నది కూడా లాక్కుని వెళ్ళిపోయి పన్నుగా కట్టి రోమా గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తారని వీళ్ళని అసహించుకునే వాళ్ళు యూదులు. సో అటువంటి బ్యాక్గ్రౌండ్, అటువంటి చరిత్ర కలిగిన వాడు మత్తయ్య. ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మరి తను చాలా భక్తి కలిగిన వాడు మనకు తెలుస్తుంది మత్తయి సువార్త రాసినటువంటి విధానం చూస్తే. అంతేకాకుండా చాలా దయగలిగిన వాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు, వినయ విధేయతలు కలిగిన వాడు. అంతేకాకుండా చాలా లెక్కలు వేసేటువంటి, అంటే లెక్కగా జీవితాన్ని గడిపేవాడు. ఒక లెక్కతో, ఒక పద్ధతి ప్రకారం ఉండేటువంటి వ్యక్తి మత్తయి. అయితే ఆయనతో ముడిపడినటువంటి విషయాలు ఏంటి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చదివితే కనుక మనం మరి అక్కడ ఒక కథ కనపడుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆ దారిని వెళ్తా దాన్ని వెంబడించు అని మాట్లాడినప్పుడు
అన్నిటినీ అక్కడ వదిలేశాడు. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసినటువంటి దాన్ని ఒక డబ్బాలో వేసేవాళ్ళు వాళ్ళు. సొంకపు మెట్టు అని రాయబడింది తెలుగులో. ఆ బాక్స్ని కూడా వదిలేసేసి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. ఆ విషయం మార్కు రాశాడు. మార్కు 2:14-17 చదివితే అర్థమవుతుంది మనకి. అవి కూడా దాన్ని అక్కడికక్కడే, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసిన ఈ డబ్బులన్నీ ఆ డబ్బాలో వేసేవాడు, ఒక పెట్టెలో వేసేవాళ్ళు అనమాట. దాన్ని కూడా వదిలేసి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. మరి ఆయన ఈ 4 సువార్తల్లో ఒక సువార్త అయిన మత్తయి సువార్తని ఆయనే రాశాడు. మరి ఈయన కూడా ఒక శిష్యుడిగా తన యొక్క పరిచర్యని యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవటానికి, ఇతరులు ఆయన గురించినటువంటి వార్తను వ్యాపించడానికి, మరి ఇతరులని ప్రోత్సాహపరచడానికి, యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షకుడు అనే విషయాన్ని, రాబోయే మెస్సయ్య ఎవరి కొరకైతే యూదులైనటువంటి మనం ఎదురు చూస్తున్నామో ఆయన ఈ మెస్సయ్య అని చెప్పడానికి ముఖ్యంగా ఆయన ఆ పరిచర్యలో పాల్గొన్నాడు. మరి చూసినట్లయితే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయన ఏ పని అయితే చేశాడో, అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, అంటే పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి కదా. ఏ పని అయితే కనుక ఆయన చేశాడో ఆ పని మరి ఆ పనిలో ఉన్నటువంటి నైపుణ్యం అంతా కూడా తను సువార్త రాయడంలో కూడా మరి దాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా మరి తన యొక్క నైపుణ్యాన్ని చూపించాడు ఆ యొక్క మత్తయి సువార్త రాయడంలో. మరి తన అదివరకు చేసినటువంటి పనిలో ఉన్న నైపుణ్యం సువార్త రాయడంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి మత్తయి సువార్త అంట 1071 వెర్సెస్, అంటే ఏమంటారు దాన్ని, వచనాలు. థ్యాంక్ యూ. 1071 వచనాలు రాయబడి అంట. ఆయన రాసిన దాంట్లో ఎప్పుడైతే, ఎవరైతే అనేటువంటి పదాలు చాలా దొరుకుతాయి అంట. మరి అది 15% పదాలు అవే రాశాడంట ఆయన. అంటే చాలా లెక్కగా, చాలా పద్ధతిగా, ఒకదాని తర్వాత ఒకటి, మెథాడికల్ అంటారు ఇంగ్లీష్ లో, ఒకదాని తర్వాత ఒకటి. ఆ రకంగా ఆయన రాసిన సువార్తని గనక మనం పరిశీలించుకుంటా వెళ్తే మరి చాలా పద్ధతి ప్రకారం దేని తర్వాత ఏది రాయాలి అనేటువంటి ఒక పద్ధతిని అవలంబించి, ఒక లెక్క ప్రకారం ఎన్ని రాయాలి, ఎన్నిసార్లు రాయాలి, ఏది అనేది కూడా లెక్క ప్రకారం రాశాడంట. ఇవన్నీ ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేప్పుడు నేర్చుకున్నటువంటి నైపుణ్యాలు. మరి ఆయన జీవితం చూస్తే కనుక చాలా ఉదాహరణ పూర్వకమైనటువంటి దైవభక్తి మరియు విధేయత కలిగినటువంటి ఆ చరిత్ర చూస్తాం ఆయన యొక్క జీవితంలో. ఆయన తన సొంత కోరికలు లేకపోతే సొంత విషయాలను పక్కన పెట్టేసి యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి, నమ్మకంగా సేవించడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండేవాడంట. మరి చాలా మంది, మనందరికీ కూడా చాలా మంది విశ్వాసులకి ఆయన యొక్క కమిట్మెంట్ మరి చాలా ఉదాహరణ పూరితంగా ఉంటుంది. అంటే మన యొక్క పిలుపుకి మనం ఎలా విధేయత చూపించాలి మన జీవితాల్లో, ఏదైనా కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, ఆ పిలుపుని ఎలా మనం కాపాడుకుంటూ రావాలి మన జీవితంలో, అసలు మన పిలుపు ఏంటి అనే విషయాలు మనం ఆలోచించుకోవడానికి మత్తయి యొక్క జీవితం చాలా చాలా ఉదాహరణ పూరితంగా ఉంటుంది. ఆయన యొక్క కథ మనకి ఏమి ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది అంటే,
ప్రజల చేత అసహ్యించుకోబడటం అనేది యేసుక్రీస్తు పిలవడానికి ఆటంకం కాదు అనే విషయం చాలా బాగా ఎత్తి చూపిస్తుంది. నిజమే, ప్రజలందరూ కూడా వెలివేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి, మత్తయిననే కాదు, ప్రతి ట్యాక్స్ కలెక్టర్ని కూడా వాళ్ళు అవుట్ కాస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు అసలు మనవాళ్ళు కాదు అని. అంటే అవుట్ కాస్ట్ చేయడం అంటే విసర్జించటం, వాళ్ళని కలుపుకోకుండా ఉండడం. వాళ్ళు యూదులు అయినప్పటికి కూడా కలుపుకునేవారు కాదు, అంతలా వాళ్ళు పాపులు అని బహిరంగంగా మాట్లాడేవారు. అట్లా సమాజం చేత ద్వేషించబడినప్పటికి కూడా యేసుక్రీస్తు పిలవడానికి అనర్హుడు అవ్వలేదు. అంటే అది మనకేం చెప్తుంది అంటే, ప్రభు యొక్క పిలుపు సమాజం యొక్క నిర్ణయం మీద ఉండదు, మనుషుల యొక్క నిర్ణయం మీద ఉండదు, కానీ ప్రభు యొక్క మరి ఆయన అనాది కాలంలో ఆయనలో కలిగినటువంటి నిర్ణయం బట్టి ఉంటది అనే విషయం మరి మత్తయి జీవితం చూస్తే మనకి చాలా కనిపిస్తూ ఉంటది, మనకు అర్థమవుతా ఉంటది. మరి ఇందాక నేను చెప్పినట్లుగానే మత్తయి సువార్త 9:9 మరి అది ఆయన యొక్క పిలుపు. ఆయన వెంటనే అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్గా చేశాడు. మార్కు 2:14 కూడా రాశారు, అంటే రోమన్ గవర్నమెంట్కి పని చేశాడు అనమాట. అది ఆ విషయాలు. తర్వాత ఆయన నన్ను వెంబడించు అని అనగానే అన్ని వదిలిపెట్టి వెంబడించడం అనేది నిజమైనటువంటి పశ్చాత్తాపానికి, నిజమైనటువంటి విధేయతని సూచిస్తూ ఉంటది. చాలా సార్లు ఆ బాక్స్ ఉంది చూసారు, ఆ మనీ బాక్సే యేసుక్రీస్తు ప్రభుకి మనకి మధ్యలో ఉంటది. అంటే అది ఏమైనా కావచ్చు. మత్తయి విషయంలో అసంకపు మెట్టు, అంటే ట్యాక్స్ గ్యాదర్డ్ ఇన్ ఏ బాక్స్, అంటే ఒక బాక్స్ లో మరి ఆ యొక్క పన్నుకు సంబంధించిన డబ్బులన్నీ పెట్టుకొని ఉన్నాడు తన ముందు ఉంది. అది దాన్ని వదిలిపెట్టడం అనేది మేబీ దాన్ని సంకలో పెట్టుకుని వెంబడించొచ్చేమో, కానీ తను ఎంత డీప్ గా ప్రభు యొక్క పిలుపుని అర్థం చేసుకున్నాడంటే, నేను దీన్ని వదలాలి, ప్రభుని వెంబడించాలి అంటే నేను దీన్ని వదలాలి అనే విషయాన్ని మత్తయి మనకు చెప్పకుండానే చెబుతా ఉన్నాడు. సో దాన్ని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు అని అంటే, ప్రభువుని వెంబడించడానికి, ప్రభు యొక్క పిలుపుని గుర్తించడానికి మనందరి జీవితాల్లో కూడా ఏది వదలాలో మనకి బాగా చెప్తా ఉన్నాడు ఆయన. అంటే అవి ప్రతి వారి జీవితంలో వేరువేరుగా ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క పిలుపుని గమనించినప్పుడు ఆ వదలవలసిన వాటి విషయంలో మనకి పశ్చాత్తాపం లేకపోతే ఆయన వెంబడించడం చాలా శ్రమగా ఉంటది. కానీ ఆ వదలవలసిన విషయాల్ని మనం కనుగొని వాటిని వదిలిపెట్టి ఆయన్ని వెంబడించినప్పుడు ఆ విధేయతని మనం చూసి, అది చాలా అంటే మన జీవితంతో ముడేసుకొని ఉంటది. ఎన్నాళ్ళ నుంచి దాని దగ్గరే కూర్చుంటున్నాడో ఆయన, ఎంత భద్రంగా కాపాడుకుంటున్నాడో, ఎన్నిసార్లు లెక్క పెడతా ఉండుంటాడో రోజుకి అందులో ఉన్న డబ్బుల్ని. అంటే ఆయన యొక్క రోజువారీ పని దాంతో ఎంతగా ముడిపడి ఉందో, అయినప్పటికి కూడా అసలు దాని వెనక కూడా చూడాల. అంటే తను నిజంగా లోతుగా ఆ పిలుపు చేత కదిలింపబడి, అది అక్కర్లేదు నాకు నా జీవితానికి అనేటువంటి పశ్చాత్తాపం కలిగిన వాడుగా, అంటే విసర్జించేటువంటి పశ్చాత్తాపం కలిగిన వాడుగా, విధేయత కలిగిన వాడుగా ప్రభువుని వెంబడించాడు. సో మన జీవితాల్లో కూడా వదలాల్సిన వాటిని మనం గుర్తించాలి. తర్వాత ఆయన యొక్క జీవితమే మారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి మన లోకాసు వార్త 5:29 కనుక చూస్తే కనుక ఈయన ఒక మీటింగ్ పెట్టాడు. ఎందుకంటే ఆ గూట్లోంచే వచ్చాడు కదా, ఆ గూటి పక్షే కదా. సో తను పొందినటువంటి ఆత్మీయ మేలులను బట్టి మరి ఒక గొప్ప విందుని ఆయన ట్యాక్స్ కలెక్టర్స్ అందరినీ, అంటే తన కలీగ్స్ అందరినీ పిలిచాడు, తనతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళందరినీ పిలిచాడు.
ఇంకా వాళ్ళని మాత్రమే కాక పాపులని ఎవరైతే సమాజం పిలిచిందో వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి మీటింగ్ పెట్టి మంచి విందు చేసి యేసుక్రీస్తు ప్రభుత్వం బోధింపజేశాడు, బాధ చేశాడు అనమాట. అంటే ఇక్కడ మత్తయి యొక్క మారినటువంటి హృదయాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆ ఆ రూపాంతరపరచబడినటువంటి జీవితం, హృదయం ఏమి కోరుకుంటది అంటే తన పోటోళ్ళందరూ తనలాగే మరి ఆ మేలు పొందాలి. తనలాంటి వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయాలను తెలుసుకోవాలి, వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. మరి నేను మారినటువంటి ఉద్దేశం అదే, ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించడం అని అర్థం చేసుకున్నాడు. అందుకనే తనకున్న పరిచయాల్ని, తన యొక్క పొజిషన్ ని, తనకున్నటువంటి రిసోర్సెస్ ని అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి ఉపయోగించినటువంటి వాడిగా మనం చూస్తాం. తర్వాత ఈయన మరి మత్తయి సువార్తను రాశాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. మరి ఈయన మత్తయి సువార్తని మెయిన్ గా యూదుల కొరకు రాశాడు, యూదులని ఉద్దేశించి రాశాడు యాక్చువల్గా. మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభుని ఎలా అభివర్ణిస్తాడంటే మత్తయి సువార్తలో ఆయన రాబోయేటువంటి రాజు, ఆయన ఒక రాజు, ఆయన మెస్సయ్య, రాబోయేటువంటి రక్షకుడు, మనం ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానం చేయబడినటువంటి క్రీస్తు అనేది ఎక్కువగా మరి ఫోకస్ చేస్తా, దాని మీద దృష్టి పెడతా ఆయన మత్తయి సువార్త రాస్తాడు. మరి ఎక్కువ సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలని ఎత్తి చూపిస్తాడు. మీరు గమనించండి, మత్తయి సువార్త చదువుతా ఆయన ఎక్కువ సార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలని ఎత్తి చూపిస్తూ ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పే ఈ యేసుక్రీస్తు ప్రభు, ఈ క్రీస్తు, ఈయనే మనం ఎదురు చూస్తున్నటువంటి రాబోయేటువంటి మెస్సయ్య, ఈయనే రక్షకుడు అనే విషయాన్ని ఎక్కువగా ఉద్ఘాటిస్తూ ఉంటాడు. మరి ఎక్కువగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన ఒక మంచి పుస్తకాన్ని మనకి బైబిల్లోంచి అందించాడు, వంశావళితో సహా. ఎందుకంటే ఆయన యూదుడు కదా, తనకి ఆ వంశావళి కూడా తెలుసు. వంశావళితో సహా మరి అవన్నీ ఆ విషయాలన్నిటిని రాసుకుని వచ్చాడు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభు మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అని చెప్పడానికి, యూదులకి చెప్పడానికి మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. అయితే ఆయన జీవితంలోంచి మనం నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి వచనాలు ఏంటి అని అంటే, మరి నిజమే ఆయన మత్తయి సువార్త 9:9 ఆయన తన గురించి రాసుకున్నాడు. నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఆయన లేచి అతడు లేచి ఆయనని వెంబడించాడు అనే మాట రాసుకున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన జీవితం నుంచి చాలా లెసన్స్ మనకు వస్తాయి. నిజమే, ఆ యొక్క ఆ సుంకపు మెట్టు నుంచి ఆ గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప జీవితంలోకి మత్తయి వెళ్ళినట్లు మనం చూస్తాం. మరి నిజమే, అక్కడ తను చాలా బిజీగా నంబర్స్తో, లెక్కేయడంతో, డబ్బులతో, మరి చాలా మంది వ్యక్తులతో చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఇతర యూదులతో తృణీకరించబడినవాడు. కానీ ఓ పెద్ద శర్మనేం అక్కర్లా, ఆయన ప్రభుని ఆయన మారడానికి ఓ పెద్ద ప్రసంగం ఏమో అవసరం అవలా. ఒక చిన్న మాట, ఒక్క చిన్న మాట, ఫాలో మీ అని, నన్ను వెంబడించు అనే మాటే. అసలు కండిషన్సే లేవు. నిన్ను వెంబడిస్తే నాకు భోజనం ఎలా దొరుకుతుంది, నేను మంచి బట్టలు ఎలా వేసుకుంటాను, నా పిల్లలు ఏమవుతారు, లేకపోతే ఇంకోటి ఏంటి అని ఆయన అసలు ఆలోచించాల, ఎన్నడూ ఆలోచించాల. అసలు అది ఒక నిమిషంలోనే తేలిపోయింది. వెంటనే ఆయన ప్రభుని వెంబడించినట్టు మనం చూస్తాం. మరి ఒక ఆర్గ్యుమెంట్ లేదు, ఒక డిలే అంటే కాసేపు ఆగి వస్తానంటం లేదు, అవేమీ లేవు. ఆ యొక్క విధేయత ఉంది కాబట్టి తను ఈ రోజు కూడా మనందరి జీవితాల్లో అంత కంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాడు. ఆ మత్తయి సువార్తని మన జీవితాల్లో తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క చర్యలు
మత్తయి చూసిన దాని ప్రకారం అనే విషయాలను మనం చదువుతున్నాం. మత్తయి సువార్త అంటే మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన్ని ఒక పాపిగా ఎన్నడూ చూడాల, కానీ ఆయన ఒక శిష్యునిగా చేర్చుకున్నాడు ప్రభు. మరి ఆయన జీవితం నుంచి కనుక మనం పాఠాలని ఒకసారి గబగబా చూసుకుంటే కనుక ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన యొక్క గత జీవితం అనేది మనల్ని ఎప్పుడూ కూడా మరి డిస్క్వాలిఫై చేయదు. అంటే నువ్వు పలానా వాడు కనుక నువ్వు వద్దు అని ప్రభు ఎప్పుడు అనడు. నువ్వు పనికిరావు, నువ్వు తగవు అని ఎప్పుడు కూడా ఆయన అనడు. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి కావాల్సింది ఏంటి అంటే దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి, విధేయత. ఈ రెండు ఉన్నాయా లేదా చూస్తాను దేవుడు. అంతేకాకుండా మరి మనం చూసినప్పుడు మత్తయి వెంటనే విధేయత చూపించాడు. మరి వెంటనే ఆయన జీవితంలో మార్పు, రూపాంతరం వచ్చింది. వెంటనే ఆయన జీవితం మారింది. మరి అంతేకాకుండా ఒక కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. ఆయన ఎప్పుడైతే ప్రభు పిలిచాడో తన కలీగ్స్, తనతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి అనేటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేశాడు. అంటే ఒక కృతజ్ఞత కలిగినటువంటి హృదయం ఎలా ఉంటది అంటే ఇతరులు కూడా నేను ఏ మేలు పొందానో ఆ మేలును వాళ్ళు కూడా పొందాలి అనేటువంటి స్వభావం కలిగి ఉంటది. ఆ స్వభావాన్ని మనం మత్తయిలో చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన బలి కన్నా కూడా కృపను కోరుకునే దేవుడు. ఆయన దానికి విలువిస్తాడు, ఆయన కృపకి విలువిస్తాడు, బలికి విలువివ్వడు. అందుకనే ఆయన ఏంటి, మత్తయి ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎప్పుడు కూడా చూడలేదు. కానీ తను కృప చేతనే ప్రతి పాపిని పిలిచాడు, అలానే మత్తయిని కూడా పిలిచాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ప్రజలు తృణీకరించిన వాళ్ళని ఆయన పిలిచి గొప్పగా వాడుకున్నాడు. అందులో మత్తయి కూడా ఒకడు. దేవుని యొక్క కృప మన గతాన్ని కూడా మారుస్తుంది. మన గతంలో ఉన్నటువంటి పిచ్చి గీతలన్నిటినీ చెరిపేసి ఒక మంచి చిత్రాన్ని, ఒక మంచి దృశ్యాన్ని ఇస్తుంది మనకి. అంతేకాకుండా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి అంటే మన పాత విధానాలు, మన పాత జీవితం, మన పాత ఆలోచనలు, మన పాత పద్ధతుల్ని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు మరింత కృపనిచ్చి మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆ విషయాలు మత్తయి జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. మరి వాటిని వదిలిపెట్టగలిగాడు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా, ఆత్మవిశ్వాసంతో తన తోటి ట్యాక్స్ కలెక్టర్స్ ని, పన్ను వసూలు చేసే వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీటింగ్ కి పిలిచి ఆయనతో బోధ చెప్పించాడు. సో మన మారిన జీవితాన్ని చూస్తేనే వాళ్ళు మరి ప్రభు దగ్గరికి రారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మనం యాశూషలుగా ఉండి ఎప్పట్లాగానే ఉంటా మనం మార్పు పొందినటువంటి జీవితం ఏది కనపడకుండా ఉన్నట్లయితే మన ద్వారా దేవుని యొక్క సువార్త ప్రచురితం అవదు, మన ద్వారా దేవుని యొక్క పని జరగదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మన జీవితంలో ఆ సుంకపు మెట్టుని వదిలామా, అది నీ జీవితంలో వేరు విషయం అయ్యి ఉండొచ్చు. మత్తయికి ఆ ట్యాక్స్ బాక్స్, ఆ డబ్బులు వేసినటువంటి ఆ పెట్టె, దాన్ని వదిలిపెడితే గానీ ఆయన రూపాంతరం పొందల. దాన్ని వదిలిపెడితే గానీ ఆయన యేసుక్రీస్తుని వెంబడించలేకపోయాడు, ఆయనకు పరిచర్య చేయలేకపోయాడు. కాబట్టి వదలవలసిన విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం ఈ ఉదయకాల సమయంలో. మరి ఈ రోజంతా కూడా ఆలోచిద్దాం. ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవితంలో ఏం వదలాలి మనం అనేది అర్థమవుతుంది. సో ఎప్పటికి కూడా లేటు కాదు, దేవునికి ఎప్పుడు కూడా లేటు కాదు. ఎప్పుడైనా సరే మనం మన జీవితాల్లో రూపాంతరపరచబడాలి, మార్చబడాలి, పాతవి వదిలేయాలి, పాత వాటి నుంచి బయటపడాలి, కొత్తవిగా చేయబడాలి అనేటువంటి ఉద్దేశము మన అందరి జీవితాల్లో దేవునికి ఉంటుంది.
కాబట్టి ఆ విషయం మీద ఈ దినమంతా మనం దృష్టి పెడదాం. మనందరికీ దేవుడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తా వస్తారు ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు మనకి. నా జీవితంలో వదిలిపెట్టవలసినవి ఏంటి అనే విషయం మీద దృష్టి పెట్టి వ్యక్తిగత ప్రార్థన కూడా మరి మనం ఈ దినంలో చేస్తున్నాం. దేవుడు ఆ విధంగా మనల్ని మరింత ఎక్కువగా ఆయనకు దగ్గరగా రావడానికి ఆయన మనకు సహాయం చేయను గాక. దేవుడు ఈ యొక్క ఆ సాక్ష్య మా అత్తయ్య యొక్క జీవితాన్ని మన జీవితాల్లో దీవించి ఆశీర్వదించుగాక.